గోల్కొండ హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో గతకాలపు వైభవాల ఆనవాలుగా మారిన కోట. 1000 ఏళ్ల క్రితం నుండి ఆనాటి కాకతీయుల కాలం మొదలుకొని బహమనీ సామ్రాజ్య రాజధానిగా, ఆ తరువాత కుతుబ్షాహీ వంశస్థుల రాజధానిగా ఘన చరిత్ర కలిగిన పురాతన కట్టడం. నిర్మాణ శైలిలో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న ఈ కట్టడానికి ఇకపై మహర్దశ పట్టనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కోటకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం కోట చరిత్రలో ఒక మేలిమలుపుగా చెప్పుకోవచ్చు. గోల్కొండ కోట మొత్తం 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. గోల్కొండ కోటలో అనేక విశేషాలున్నాయి. రాణిమహల్, రామదాసు బందిఖానా, అమ్మవారి దేవాలయం వంటి విశేషాలు ఉన్నాయి. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రం, పిట్ వజ్రం, హోప్ వజ్రం, ఓర్లాప్ వజ్రం పరిటాల కొల్లూరు గనుల నుండి వచ్చాయి. గోల్కొండ గనుల నుండి వచ్చిన ధనం, వజ్రాలు నిజాం చక్రవర్తులను ధనికులను చేశాయి. ఇన్నాళ్ళు ఈ కోటను పర్యాటక దృష్టితోనే ప్రభుత్వాలు చూస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పాలనలో తెలంగాణ ముద్ర స్పష్టంగా కనిపించాలని తాపత్రయపడుతున్న కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో జరపాలని నిర్ణయించి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. అంతేకాకుండా కోటలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని, ఇకపై ఏటా అక్కడే ఉత్సవాలు నిర్వహించాలని డిసైడ్ చేయడమే కాకుండా గోల్కొండ కోటకు స్వయంగా వెళ్లి వేదికలను ఖరారు చేశారు. ఉత్సవాల వేడుకగా గోల్కొండ కోటను నిర్ణయించడం వెనుక తెలంగాణ చారిత్రక పునర్వికాస లక్ష్యం ఉందన్నారు కేసీఆర్. ఏది ఏమైనా కేసీఆర్ నిర్ణయంతో గోల్కొండ ఖ్యాతి మరోసారి ప్రపంచానికి తెలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.